స్కూల్కి వెళ్దాంపా. హలో బిజీబీస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పూర్ణిమ అండ్ రాధా స్టోరీస్. ఈసారి అయితే ఊరు వెళ్ళాను. 4 డేస్లో హైదరాబాద్ వచ్చేద్దాం అనుకున్నా, బట్ అన్ఎక్స్పెక్టెడ్గా ఇంకా అక్కడే ఎక్కువ రోజులు ఉండాల్సి వచ్చింది. సో ఫంక్షన్ అయిపోయిన తర్వాత మా ఊరైతే వచ్చేసాము. మా తోటి కోడల్ని కలిసాను. సో అన్ని వీడియోస్ కూడా నేను స్లోగా పోస్ట్ చేస్తున్నాను కదా. సో బస్లో మా ఊరి నుంచి నూజివీడ్ అయితే వచ్చేసాము. నూజివీడ్లో పెద్దమ్మ వాళ్ళకి ఓన్ రెస్టారెంట్ ఉంది. సో అక్కడే ఇంకా డిన్నర్ చేసి వెళ్ళిపోదాము. ఆల్మోస్ట్ ఇంకా ఈవినింగ్ అయిపోయింది కదా, ఇంటికి వెళ్ళి కుక్ చేసుకొని తినేపటికి లేట్ అయిపోతుందని చెప్పేసి ఇంకా పెద్దమ్మ వాళ్ళ రెస్టారెంట్కి అయితే వచ్చేసాము. రెస్టారెంట్ నేమ్ వచ్చేసి మహతి రెస్టారెంట్. నూజివీడ్ బస్ స్టాండ్ దగ్గరలోనే ఉంటుంది. సో నూజివీడ్ సరౌండింగ్స్లో ఉన్న వాళ్ళైనా కానీ నూజివీడ్ వెళ్ళే వాళ్ళైనా డెఫినెట్గా ఈ రెస్టారెంట్లో అయితే ఫుడ్ ట్రై చేయండి. మా అన్నయ్య వాళ్ళ రెస్టారెంట్ అని చెప్పడమే కాదు, బట్ ఫుడ్ అయితే చాలా బాగుంది. ఫుడ్ క్వాలిటీ కూడా మంచిగా మెయింటైన్ చేస్తారు. ఇక్కడైతే నేను కిచెన్ చూపిస్తున్నాను. కిచెన్ అయితే చాలా హైజీనిక్గా ఉంది అండ్ ఆల్సో ఫుడ్ స్టాండర్డ్స్ కూడా బాగానే మెయింటైన్ చేస్తారు. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఈవినింగ్ జర్నీ చేసేటప్పటికి నాకైతే నోస్ బ్లాక్ అయింది. సో సూపీగా వేడివేడిగా తాగాలనిపించింది. అందుకే సూప్ ఆర్డర్ చేశాను. నా ఫేవరెట్ అయితే కార్న్ సూప్. అండ్ నేను ఆ రోజు అయితే నాన్ వెజ్ తినను, ఓన్లీ వెజ్ మాత్రమే తింటాను. అందుకని ఫస్ట్ అయితే నేను సూప్ ఆర్డర్ చేసి వెజ్ ఫ్రైడ్ రైస్ చెప్పాను. నెక్స్ట్ హెవీగా అయితే తినబుద్ధి అవ్వట్లేదు, ఎందుకంటే ఈవినింగ్ జర్నీ చేసి వెళ్ళాము. అప్పటికే చాలా టైర్డ్సమ్గా ఉన్నాము. సో సింపుల్గా కొన్ని ఆర్డర్స్ మాత్రమే తీసుకున్నాం అన్నమాట. అండ్ దెన్ తర్వాత నేను వెజ్ క్రిస్ప్ అయితే చెప్పాను. అది తీసుకున్న తర్వాత ఇంకా అలా అయితే నైట్ చాలా లేట్ అయింది ఇంటికి వెళ్ళేటప్పటికి. నూజివీడి నుంచి ఇంకా పెద్దమ్మ గారు వాళ్ళ ఊరు వచ్చేసి ఒక 40 మినిట్స్ అహెడ్ ఉంటుంది. సో నైట్ వచ్చేసిన తర్వాత చీకట్లో అయితే నాకు ఏం కనిపించలేదు. ఇంకా బాగా నిద్ర పట్టేసింది, ఫుల్గా నిద్రపోయాను. ఇంకా మార్నింగ్ లెగిసి చూసిన తర్వాత వాళ్ళ ఇల్లు అయితే ఫామ్ మధ్యలో ఉంది, అంటే పొలం మధ్యలో ఉంది. ఊరికి చివర పొలం మధ్యలో చాలా అంటే చాలా పీస్ఫుల్గా ఉంది. అసలు ఆ నేచర్ ఎలా ఉందనేది మీరే వినేసేయండి, ఆ సౌండ్స్ అవి కూడా. నేచర్, పెట్స్ అండ్ అలానే విలేజ్ ఎన్విరాన్మెంట్ ఇష్టపడే వాళ్ళకైతే ఈ వీడియో బాగా నచ్చుతుంది. ఈ వీడియోలో నేను ఎక్స్క్లూజివ్గా ఫామ్స్ని, దూడలు, కుక్క పిల్లలు, కోడి పిల్లలు, బర్డ్స్ చీపింగ్ సౌండ్స్, తోటలు ఇవి కవర్ చేస్తాను అనమాట. విలేజ్ వైబ్స్ని ఇష్టపడే వాళ్ళు, నేచర్ని, పెట్స్ని ఇష్టపడే వాళ్ళు అయితే దే కెన్ డెఫినెట్లీ ఫీల్ ద వైబ్ అనమాట. ఏం చేసావు? రెండు ముక్కలు అన్నం పెట్టావా? ఏం చేసావు? గబగబా మా పన్నమ్మ అయితే పాపం వాళ్ళ జేజమమ్మ తినే ఫుడ్ తీసుకెళ్ళి కుక్కలకి వేసేస్తుంది. తనకి పప్పీస్ అంటే చాలా ఇష్టం, పెట్ యానిమల్స్ అంటే చాలా ఇష్టము పర్ణితాకి. సో అందరికీ బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత పెద్దమ్మ వాళ్ళకి గేదెల ఫామ్ ఉంది, అక్కడికి తీసుకెళ్తున్నారు అనమాట. సో వాళ్ళకి ఆల్మోస్ట్ ఒక 15 గేదెలు ఉన్నాయనుకుంటా. స్వచ్ఛమైన పాలు, మంచిగా టేస్ట్ కూడా చాలా బాగుంది పాలైతే. అలా నడుచుకుంటూ గేదెల ఫామ్ దగ్గరికి వచ్చేసాము. ఇదైతే ఇంటి పక్కనే ఉంటుంది. గేదెల ఫామ్ ఐగో కోడి పిల్లలు, బుజ్జి చూడు సార్, ఇక్కడ చూడు, ఇటు చూడు, ఇటు చూడు. నా దగ్గర కదా దగ్గరగా వస్తుంది.
భయపడిపోతుంది, నువ్వు ప్రేమగా పిలిస్తే వస్తుంది. ఇప్పుడు పని ఆడుకుంటున్న దూడ వాళ్ళ మమ్మీ ఇది. దాన్ని ఎక్కడ తీసుకెళ్ళిపోతామని చెప్పి ఫోకస్ మొత్తం మా మీదే పెట్టింది. అసలు ఆ దూడని ఎవరు టచ్ చేసినా కానీ ఊరుకోదంట. ఎంతైనా మామ్స్లా అలానే ఉంటుంది కదా. పెద్దమ్మ కట్టిప్పేయండి, ఆ దూడని తీసుకెళ్ళిపోదాం. తీసుకెళ్ళిపోయిన దూడని తీసుకెళ్ళిపోవడానికే వచ్చా. మూగజీవులకి మాటలు రావు, కానీ భావాలు కూడా సేమ్ మనలానే ఉంటుంది, జస్ట్ లైక్ హ్యూమన్స్. నీ దూడ పిల్లని తీసుకెళ్ళిపోతాను అంటే ఎలా రెస్పాండ్ అవుతుందో అరుస్తుంది అనమాట, సౌండ్స్ చేస్తుంది దాని దూడని తీసుకెళ్ళొద్దని చెప్పి. తీసుకెళ్ళిపోదాం దా, తీసుకెళ్ళిపోనా వద్దా, తీసుకెళ్ళండి. మేము అక్కడి నుంచి కదిలి బయటకు వచ్చేంత వరకు కూడా అది మా మీదే ఫోకస్ పెట్టింది, నిజంగా తీసుకెళ్ళిపోతామేమోనని చెప్పి. సో స్వీట్ అన్నమాట. సో అక్కడి నుంచి బయటకు వచ్చి ఇప్పుడు పెద్దమ్మ వాళ్ళ కొబ్బరి తోటలోకి వెళ్తున్నాం. స్కూల్కి వెళ్దాం పా, స్కూల్కి వెళ్దాం పదా, హైదరాబాద్ వెళ్ళిపోదాం పదా. ఎక్కడికి వెళ్తున్నాం? సో కొబ్బరి తోటలోనే నాటుకోలు ఉన్నాయి, నాటుకోడి పిల్లలు. ఇటువైపు మామిడి తోటలోనేమో పందెం కోళ్ళు ఉన్నాయి. అన్నయ్య వచ్చేసి 50 నుంచి 60 కోడి పందాల కోసం కోడి పుంజులను పెంచుతున్నాడు. లైక్ ఆల్మోస్ట్ చాలా ఇయర్స్ నుంచి కూడా ఈ పందెం కోళ్ళతో పందెం వేస్తాడు. పొంగల్కి గోదావరి డిస్ట్రిక్ట్స్లో మారు మోగిపోతుంది. సో గోదావరి డిస్ట్రిక్ట్ వాళ్ళు ఎవరికైనా సరే ఖచ్చితంగా తెలిసే ఉంటుంది అసలు కోడి పందాల క్రేజ్ ఎలా ఉంటుందని చెప్పి. ఎమ్మెల్యే రేంజ్లో పందాలు వేస్తారు. అలానే మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ అన్నయ్య గెలుస్తాడు. నేను నెక్స్ట్ వీడియోలో అయితే కవర్ చేస్తాను అసలు ఈ పందెం కోళ్ళు ఎలా ఉంటాయి, ఎలా పెంచుతాడు, అండ్ పందెం వేసినప్పుడు ఎలా ఉంటుంది, ఇవన్నీ కూడా నేను కవర్ చేస్తాను. ఎవరికైనా కోడి పందాలు ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం డెఫినెట్గా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో దట్ నేను నెక్స్ట్ వీడియో పోస్ట్ చేయగానే మీకైతే నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఇటువైపు ఏమో నాటుకోళ్ళు ఉంటాయి, అవతల వైపు ఏమో కోడిపుంజులు ఉంటాయి. నాటుకోళ్ళు మధ్యలోనే స్ట్రీట్ డాగ్ పప్పీస్ని పెట్టిందంటే ఇదైతే యూజువల్లీ పెద్దమ్మ గారు వాళ్ళు ఏం పెంచుకోరు, బట్ పప్పీస్ ఒక 6 to 7 పప్పీస్ ఉన్నాయంట. అందుకోసం దానికని ఈ ప్లేస్ ఇచ్చారు. ఫస్ట్ వీడియో స్టార్టింగ్లో ఒక చిన్న కుక్కని చూసారు కదా, ఆ కుక్క తాలూకు పిల్లలు అనమాట. ఇప్పుడు పన్నీ ఏమో ఇందులో నుంచి ఒక పప్పీని తీసుకొచ్చుకుంటా అంటుంది, ఇంటికి గొడవ చేస్తుంది. నేను ఒక క్వశ్చన్ అడిగాను, కుక్కని ఇన్ని కోళ్ళ మధ్యలో వదిలితే కుక్క కోడిని చంపేదా అని అడిగాను. ఎందుకంటే యూజువల్లీ కుక్కలు ఎక్కువ కోళ్ళు కనిపిస్తే చంపేస్తాయి కదా. అప్పుడు మా పెద్దమ్మ ఏమనిందంటే ఇక్కడ ఆల్మోస్ట్ ఒక 70 to 80 కోళ్ళు ఉన్నాయి, కోడి పెట్టలు ఉన్నాయి. ఒకవేళ ఒక కుక్క ఒక కోడి జోలికి వచ్చింది అంటే మాత్రం మొత్తం కోళ్ళన్నీ కలిసి కుక్క మీద పడిపోతాయి అని చెప్పి నాకు అప్పుడు ఒక మాట గుర్తొచ్చింది అనమాట. యూనిటీ ఉంటే ఏదైనా అచీవ్ చేయొచ్చు అని చెప్పి. యూజువల్లీ ఎక్కడైనా సరే కుక్కలు కోడిని చంపుకొని తింటాయి, బట్ ఆ కుక్క అన్ని కోళ్ళ మధ్యలో నుంచి వెళ్ళినా కానీ ఒక్క కోడి జోలికి కూడా పోవట్లేదు. వాటిని చూసి కుక్క భయపడుతుంది.
కోడి పిల్లల్ని చూసి వచ్చి తీసుకెళ్దాం. పద అయితే ఇంటికి వెళ్ళిపోదాం పద. బుట్టలో వేసే బుట్టలో ఎందుకు? చాలా గలీజ్గా ఉంది, చూడు ఎంత మట్టి పట్టేసిందో. మరి ఏం చేద్దాం? నేను హాయిగా ఆడుకుంటా, కుక్క పిల్లలతో డాన్స్ చేస్తాను. కుక్క పిల్ల నడుస్తుంది, కుక్క పిల్ల వేస్తుంది, కుక్క పిల్ల జంప్ చేస్తుంది, కుక్క పిల్ల ఆడుకుంటుంది. నా మేకి చూడు చూడమ్మా తల్లి, చూడమ్మా చూడు చాలు. నేను కుక్క పిల్లలు పెట్టేస్తాను. వర్క్ ఎలానో 1కి స్టార్ట్ అవుతుంది కాబట్టి ఆల్మోస్ట్ 11:30 to 12 వరకు అక్కడైతే హ్యాపీగా పీస్ఫుల్గా బ్లిస్ఫుల్గా ఎంజాయ్ చేసాము. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ అండ్ ఆల్సో సబ్స్క్రైబ్ టు మై ఛానల్. నెక్స్ట్ కూడా ఫామ్ రిలేటెడ్ వీడియోస్ అయితే మీతో పోస్ట్ చేసుకుంటాను. అంటిల్ దెన్ బై బాయ్.